అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. మనతో మధుసూదన్ రెడ్డి గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం. నమస్తే రెడ్డి గారు. నిన్న పవన్ కళ్యాణ్ సభ చూసే ఉంటారు, మీరు అత్యంతం పరిశీలిస్తారుగా ఏ విషయం తెర మీదకి వచ్చినా కానీ. సో ఈ క్రమంలో రాజకీయంగా ఆయన చేసిన కామెంట్ ఏంటంటే, మేము తొక్కుతాం నరుకుతాం అంటే మేము చూస్తూ ఊరుకుంటామా, అంత సీన్ ఇవ్వం మీకు, మీరు అధికారంలోకి రాలేరు రానివ్వం అని పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రాంగ్గా చెప్పారు. అలాగే కూటమి ఎందుకు కలిసి ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎందుకు ఉండాలి, మనం ఎందుకు కలిసి పనిచేయాలి అనే విషయాన్ని కూడా చాలా క్లియర్గా చెప్పారు. సరే, పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా ఉన్నారనే అనుకుందాం ఇక్కడి వరకు. అయితే రాలేరు రానివ్వం అనే విషయాన్ని అంత కాన్ఫిడెంట్గా ఎట్లా చెప్పగలుగుతున్నారు? కాన్ఫిడెంట్గా చెప్తుంటే ఎవరికి ఉండేటటువంటి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. నేను కూడా గతంలో కూడా చెప్పా, ఎలక్షన్కి ముందు చెప్పా, ఇప్పుడు చెప్తున్నా, ఎప్పుడు చెప్తా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తన భవిష్యత్తులో ఇంకా ముఖ్యమంత్రి కాడు. ఇది రాసి పెట్టుకోండి. తన యావదాస్తులు అన్నీ అమ్మి పెట్టినా కూడా భవిష్యత్తులో సీమాంధ్ర నేలకి ఇంకా ముఖ్యమంత్రి కాడు. ఎందుకంటే ప్రజలు విఘ్నులు, ప్రజలు అన్నీ పరిశీలించి పరిశోధించి విఘ్నులు. ఇక్కడ ఓటు అనేది ఇంటలెక్చువల్స్ ఓటు ఉంటుంది గోపి గారు. రాజ్యాన్ని డిసైడ్ చేసేది వాళ్ళు, చదువుకున్నటువంటి డిగ్రీ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు, లాయర్లు, డాక్టర్లు, మేధావి వర్గం ఒకటి ఉంటుంది. వాళ్ళు బయటికి రారు. వాళ్ళ పవర్ ఎప్పుడు చూపిస్తారంటే, జన్మభూమి కష్టంలో ఉన్నప్పుడు, తెలుగు నేల తల్లి కష్టంలో ఉన్నప్పుడు, ఖండాంతరాల నుండి సొంత డబ్బులు పెట్టుకొని మన నేల తల్లిని, ఉన్న ఊరు కన్న తల్లి సేమ్ అన్నట్టు, మన నేల తల్లిని కాపాడుకోవటానికి ఖండాంతరాలు దాటి సప్త సముద్రాలు దాటి వచ్చి ఓటేశారు. ఓటు ఏయటమే కాకుండా గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకందరికీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఒక అరాచకమైనటువంటి పరిపాలనకి చరమగీతము పాడింది. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి కలవోడా అని ఇచ్చారు. అంటే అది కామానే కదా, ఫుల్ స్టాప్ కాదేమో కదా. ఇప్పుడు ఈరోజు కొంతమంది పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారన్నా, నిన్న మొన్న పెదకూరపాడులో రైతు సభలు గ్రామ సభలు జరుగుతున్నప్పుడు ల్యాండ్ సేకరించడానికి అక్కడ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాడని మీరు గ్యారంటీ ఇవ్వగలరా అని అధికారుల్ని రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా ఇంత కాన్ఫిడెన్స్ ఉంటుందా? వ్యక్తులు అనేది ఇక్కడ అప్రస్తుతం. వ్యక్తులను పక్కన పెట్టండి. మీకు రావణాసురుడు కాలాన్ని మీరు పరిశోధించండి బాగా. రాముడు కూడా రాజ్యాన్ని పరిపాలించాడు, రావణాసురుడు రాజ్యాన్ని పరిపాలించాడు. అదేవిధంగా శిబి చక్రవర్తిని చూసుకోండి, బలి చక్రవర్తిని చూసుకోండి, నరకాసురుడిని చూసుకోండి. ఇలాంటి గొప్ప వాళ్ళే అంతరించిపోయారు, కాలగర్భంలో కలిసిపోయారు. ఎందుకు కలిసిపోయారు? అదేవిధంగా కురువంశం నిర్వంశం అయిపోయింది. ఎందుకు అయిపోయింది? ధర్మం వైపు, సత్యం వైపు ఎవరైతే నిలబడలో అటువంటి రాజ్యాల్లో కుక్కట వేలతో సహా పిక్కిలించబడిపోతుంది. జగన్మోహన్ రెడ్డి యొక్క ముఖ్యమంత్రి పదవి ఎందుకంటే అతని కోసమే, ప్రజల కోసం కాదు. అతనుకున్న ఈడీ కేసులు, అతనుకున్న సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవడానికి, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అతను దోచుకున్న సంపద నుంచి రక్షణ పొందడం కోసం రాజకీయమే తప్ప ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం కానీ కాదు. ఇది వాస్తవం, ఇది గ్రహించారు. ఒక్కసారి అవకాశం ఇస్తే ఎలా పరిపాలిస్తారు, ఆ పరిపాలన ఎలా ఉంటుందనేది ప్రజలందరూ చూశారు. ఇతనికి పరిపాలన చేత కాదు, ఏకస్వామ్యం, నియంతృత్వం. మంత్రిమండలిలో సభ్యులకు విలువ లేదు, ఎమ్మెల్యేలకు విలువ లేదు. అతను ఒక మహారాజులాగా, ఇది రాజరిక వ్యవస్థలాగా, ప్యూడల్ ప్రభువులాగా పరిపాలించాడు. ఇక్కడే జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే, ఎమర్జెన్సీ 1975 ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీని ఓడించింది దేశం. ఆ తర్వాత వెనువెంటనే జరిగిన ఎన్నికల్లో మళ్ళీ ఇందిరాగాంధీని గెలిపించింది ఇదే దేశం. అలా మేము కూడా వస్తాం అనేది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నది కదా. నేననేది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి యొక్క ఆశ శ్వాస
అతను యేసు రాజ్య స్థాపన చేయాలనుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం ఏంటంటే యేసు రాజ్య స్థాపన. దేవుడి రాజ్యం అంటే ఆ పేరు చెప్పడం, యేసు ప్రభు రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని అన్నది అతని ఆకాంక్ష. అక్కడ నీకు యేసు రాజ్య స్థాపన నువ్వు చేయాలని బలంగా అనుకున్నప్పుడు మరోవైపు చాలా వర్గాలు అన్నీ చూస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి పాజిటివ్ నెగిటివ్ని రెండు అంచనా వేయాలి. ఈరోజు ఒక ఊహ ఉన్నది జగన్మోహన్ రెడ్డికి, రెడ్లందరూ నాకు ఓటేస్తారు అని. కానీ మొన్న ఏమైంది ఎలక్షన్లో 6.5% ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గంలో 3% కూటమి ఓట్లు వేశారు. కేవలం 3.5% రెడ్లు అతను ఓటేశారు. ఏదైతే హిందూ రెడ్లు ఎవరైతే ఉన్నారో, హిందూ రెడ్డి జనసంఘ, గుర్తుపెట్టుకోండి, హిందూ రెడ్డి జనసంఘ అనేది ఒకటి ఉంది. అది దాని పాత్ర అమోఘంగా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఇక మీదటనా ఇప్పుడు కంటిన్యూ నడుస్తుంది అది. ఓకే. హిందూ రెడ్డి జనసంఘం. హిందువుగా పుట్టినటువంటి వాడు ఎవ్వడు జగన్మోహన్ రెడ్డికి ఓటేయడు. ఇంకా తిరుమల కొండెక్కి 7 కొండల ఎంకన్నక మొక్కేటటువంటి వాళ్ళు, కదిరి లక్ష్మీ నరసింహస్వామిని గొలిచేటటువంటి వాడు, శ్రీశైల మల్లన్నను పూజించేటటువంటి వాళ్ళు, సింహాద్రి అప్పన్నను గొలిచేవాళ్ళు, కనక మహాలక్ష్మిని గొలిచేటటువంటి వాళ్ళు, హిందువులుగా ఉన్న వాళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఓటు కూడా వేయరు. కాబట్టే అతను దేవుడు చూస్తాడు అంటే ఏ దేవుడు చూస్తాడు అన్నది అతను యేసు రాజ్య స్థాపనలో అతను అంతర్భాగంగా ఉన్నాడు. కాబట్టి హిందువుల్లో ఇప్పుడు ఏమైందంటే ఓటు పోలరైజేషన్ అయిపోయింది. ఇవాళ బ్రాహ్మణులు కానీ, ఆర్యవైశ్యులు కానీ, క్షత్రియులు కానీ, హిందువులుగా ఉండబడేటటువంటి అన్ని వర్గాల్లో హరిజనులు కానీ, గిరిజనులు కానీ అందరూ ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి ఓటేరు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ముస్లిమ్స్ కొంత పర్సంటేజ్ ఓటేస్తారేమో, కానీ క్రిస్టియన్లు మా బిడ్డ అని వాళ్ళు అనుకొని ఓటేస్తారేమో తప్ప జగన్మోహన్ రెడ్డికి రెడ్డి సామాజిక వర్గం కూడా కనువిప్పు కలిగించారు. ఎందుకు కలిపారు? రెడ్డి పారిశ్రామికవేత్తలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డికి ఈసారి పార్టీ పండించే పరిస్థితుల్లో కూడా లేరు. ఈరోజు బలమైన పారిశ్రామిక వర్గంలో ఉండబడినటువంటి రెడ్లందరూ బీజేపీ పక్షం చేరిపోతారు. మీరు కావాలంటే చూసుకోండి, జగన్మోహన్ రెడ్డిని వదిలేసి మొత్తం బీజేపీ సైడ్ వెళ్ళిపోతున్నారు. పారిశ్రామికవేత్తలు మొత్తం కూడా బీజేపీకి సరెండర్ అయిపోయారు. అందువల్ల ఆర్థిక వనరులు కూడా ఉంటుంది. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డికి కన్విక్షన్ వేయటం సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ కూడా నిమిషం పని. తనకున్న ఈడీ కేసుల్లో, సిబిఐ కేసుల్లో ఒక్క జడ్జిమెంట్ వస్తే జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు ఊహించుకోండి, ఒకసారి ఎలా ఉంటుందో ఊహించుకోండి. జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉండే పెద్దలు నలిపినట్టు నలిపేస్తారు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి కేంద్ర బీజేపీ పెద్దలకి అవినాభావ సంబంధం ఉందని ఉభయ రాష్ట్రాల్లో తెలుగు ప్రజల యొక్క ఏదన్నా వాళ్ళిద్దరు చేతులు కలుపుతారేమో అన్న ఒక భయం తప్ప మామూలుగా ఇప్పుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏమంటున్నాడు పేరు నాని, నువ్వు మగాడు అయితే ఒంటరిగా పోటీ చేయమని మాట్లాడుతున్నాడు. ఎలా వస్తే నీకేంటి? ప్రజలు ఇప్పుడు మతపటేనుకని కట్టేయటానికి మన గడ్డి పీసులన్నీ కూడా నీళ్ళల్లో ముంచి ఏం చేస్తాము, ఒక ఎంటు అంటారు, తాడులాగా పేమి మతపటేనుకని బంధిస్తారు. అలాగా మతపటేనుకని బంధించాలంటే చిన్న చితక పార్టీలు రాష్ట్రం పట్ల, దేశం పట్ల దేశభక్తి ఉన్నటువంటి వాళ్ళకి అందరూ ఒకటవుతారు. ఒకటైనప్పుడే సాధ్యమవుతుంది. ఈరోజు రాముడికే దప్పల రావణ బ్రహ్మను ఓడించాలంటే కోతుల్ని ఎంటర్ పెట్టేసుకొని పోయి రామసేతు నిర్మాణించి సీతమ్మ తల్లిని తీసుకొచ్చాడు. అందువల్ల ఏంటంటే ఒక అతని దగ్గర అధికారం అనేది ఉంటే ఎలా తీవ్రవాదం ఉంటుందో ప్రజలందరూ చూశారు. ప్రశ్నించిన ప్రతి ఓడి మీద కేసులు పెట్టి జైలుకు పంపించి. ఒక ప్రశ్న వచ్చింది, అంటే ఇప్పుడు హిందూ రెడ్లల్లో కొంతమంది బీజేపీకి వెళ్ళిపోయినా ఇక్కడున్న రెడ్లు అంటే వైసీపీలో ఉండాలనుకున్న రెడ్లు ఇక మీదట వైసీపీతో ఉండరనో లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఓటేయరనో మీరు చెప్తున్నది. ఆ రెడ్ల రూపంలోనే సరే, బాలినేని శ్రీనివాస్ రెడ్డి అంటే మతం ప్రకారం ఆయన జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టి రాలేదు, కానీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ దగ్గరికి రావడం, నిన్న పవన్ కళ్యాణ్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గురించి దాదాపు 2 నిమిషాలు మాట్లాడాడు అదే వేదిక మీద. సో ఈ రెడ్లనంతా పవన్ కళ్యాణ్ ఆకర్షించేసి పవన్ కళ్యాణ్ వైపుకి తీసుకెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డికి ఇంకా అవకాశం లేదు, ఈవెన్ తన కమ్యూనిటీ కూడా తన వైపు ఉండకుండా చేసేటువంటి వ్యూహం ఏమన్నా నడుస్తుంది. నేను ఒకటి చెప్తాను, నేను రెడ్డినే. ఎందుకంటే ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, రెడ్లంతా ఒకటి కాదు. 14 తెగలు మేజర్ రెడ్లు ఉంటారు, 14 తెగలు ఉంటారు.
దానికి సబ్ క్యాస్ట్ రెడ్లు ఉంటారు. 36 తెగల రెడ్లు ఉంటారు. ఈ 36 తెగల రెడ్లలో ఇప్పటివరకు అసెంబ్లీ గడపెక్కిన రెడ్లు 4 తెగలే. మిగతా వాళ్ళు అసెంబ్లీ గడప కూడా ఎక్కల. వాళ్ళ బతుకులన్నీ ఏంటంటే సర్పంచ్ పదవికి ఎక్కువ, జడ్పీటీసీ పదవికి తక్కువ. ఇది ఓట్లు మొత్తం ఏళై. ఇవాళ నువ్వు అన్న దానికే వస్తుంటా. ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి, పంటరెడ్డి, మీ ఓట్లు ఎన్ని చెప్పమను. ఇవాళ మాగుంట శ్రీనివాసరెడ్డి, పంటరెడ్డి, మీ ఓట్ల పర్సంటేజ్ ఎంత? అక్కడ ఉండే ఓట్లు ఎవరి అంటే పెద్దకంటి రెడ్లి, నెరవాటి రెడ్లి, ఎల్నాటి రెడ్లి. మీ ఓట్లు వేయరే బాబు ఆడ ఓరుగంటి రెడ్లి. నెల్లూరు జిల్లాకు వచ్చేసరికి మీరు బాగా తీసుకుంటే, నెల్లూరు జిల్లా ఓటర్ ప్యాటర్న్ తీసుకుంటే మొత్తం పెద్దకంటి రెడ్లి, నెరవాటి రెడ్లి, పంటరెడ్లి ఓట్లు. మీ ఓట్లు పర్సంటేజ్ అయ్యా. ఇవాళ కడప జిల్లా సొంత జిల్లానే తీసుకోండి. ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క అంటుంటారు కదా మీరు. పులివెందల్లో 70,000 ఓటు బ్యాంకు ఉంటే రెడ్డి సామాజిక వర్గాన్ని, దాంట్లో ఒక పెద్దకంటి రెడ్డి ఓట్లే 46,500. ఒక్కసారి ఒక పెద్దకంటి రెడ్డికి పులివెందల సీట్ ఇచ్చి చూడమను, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడో లేదో నీకే తెలుస్తుంది. ఇలా మైదుకూరు సిగ్మెంట్ తీసుకో, 70,000 ఓటు బ్యాంక్ రెడ్లది, పెద్దకంటి రెడ్లది. పొద్దుటూరు నియోజకవర్గం నంద్యాల వరదరాజు రెడ్డి ఎలా గెలిచిండు అనుకుంటాడో, భూమా నాగిరెడ్డి ఆళ్లగడ్డలో ఎలా గెలిచిండు అనుకుంటాడో తెలుగుదేశం పార్టీ తరఫున. ఈరోజు మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెడ్లంతా ఒకటి కాదు. కన్వర్షన్, కరప్షన్, కంటామినేటెడ్ ఒకవైపు ఉన్నారు. మేము హిందూ రెడ్లము, తెలుగు తల్లి ముద్దు బిడ్డలము, ఈ దేశ భూమిపుత్రులము. మేమైతే దేశద్రోహులం కాదు, మేమైతే అవినీతి పరులం కాదు. అవినీతి చేయాలంటే ముందు మేము ఎమ్మెల్యేలు అయ్యి ఉండాలి. అసెంబ్లీ గడప తొక్కనటువంటి కొండరెడ్లు ఉన్నారు, అసెంబ్లీ గడప తొక్కనటువంటి శ్రీకాకుళం రెడ్లు ఎస్టీ బీసీలుగా ఉన్నారు. ఇవాళ గోదావరి జిల్లాలో బహుమంచి రెడ్లు ఉన్నారు. ఎవడన్నా ఎమ్మెల్యే అయినోడు నాకు ఒక పేరు చెప్పండి. ఇవాళ ఓరుగంటి రెడ్డిలో ఒకడు ఎమ్మెల్యే అయినాడు నాకు చెప్పండి. వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి పక్కన ఎందుకు పోతారండి? మా దేశనూరు రెడ్లు ఎందుకు పోతారు? మా బహుమంచి రెడ్లు, భూమంచి రెడ్లు ఎందుకు పోతారు? మా పెద్దకంటి రెడ్లు మేమెందుకు పోతాము? అంటే పెద్దకంటి రెడ్లకి సీట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడా? 100% ఓడించి తీరుతాం. ఇచ్చి చూడు నువ్వు టికెట్. పులివెందులలో పెద్దకంటి రెడ్డికి టికెట్ జగన్మోహన్ రెడ్డి అని ఓడగొట్టకపోతే అప్పుడు అడుగు. నువ్వు టికెట్ ఇవ్వు, జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తావు. బీటెక్ రవి రెడ్డి వాళ్ళు పాకనాటి రెడ్లు, వాళ్ళ ఓట్లు ఎన్నో చెప్పాను. బీటెక్ రవిని పులివెందులలో, బీటెక్ రవి సంబంధించినటువంటి సింహాద్రిపురాన్ని మండలానికి సంబంధించిన బీటెక్ రవి సామాజిక వర్గాన్ని ఎన్నోట్లో నాకు చెప్పాను. పులివెందులలో నువ్వు గెలవకపోవడానికి కారణం ఏంటి? నువ్వు ఈ పెద్దకంటి రెడ్లకు టికెట్ జగన్మోహన్ రెడ్డి ఓడించిపోతే అప్పుడు అడుగు. పులివెందుల గడ్డ మీద ఆయన పేర్ల పార్థసారథి రెడ్డి, పెద్దకంటి రెడ్డి, స్వచ్ఛమైన పెద్దకంటి రెడ్డి. ఆయన ఎందుకు ఇవ్వు? పేర్ల పార్థసారథి రెడ్డి టికెట్ ఇచ్చి చూడు. పులివెందుల జగన్మోహన్ రెడ్డి ఓడగొట్టపోతే అప్పుడు అడుగు. పెద్దకంటి రెడ్లు ఓట్లు అట్టు వచ్చేసి కాపులు ఓట్లు ఏకమైనవి అనుకో, గోవిందా జగన్మోహన్ రెడ్డి. మరి పెద్దకంటి రెడ్లు ఆ స్థాయిలో ఉంటే టికెట్ ఇవ్వలేదనే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తూనే మీకు ఇంకా అర్థం కాలేదే. ఒక మాట టికెట్ ఇవ్వకపోవడంతోనే, పార్థసారథి రెడ్డి లాంటి వాళ్ళకి టికెట్ ఇవ్వకపోవడంతోనే జగన్మోహన్ రెడ్డి గెలుస్తూ వస్తున్నాడు. నీకు తెలుగుదేశం పార్టీలోనైనా ఎనీ కైండ్ ఆఫ్ పొలిటికల్ పార్టీలో ఇంతవరకు అసెంబ్లీ గడప ఎక్కని రెడ్లు చాలా మంది ఉన్నారని చెప్తుండా. నేను రెడ్లంతా ఒకటి కాదు అని చెప్తుండా. ఇలా నెరవాటి రెడ్లో 100 ఓట్లు ఉంటే 90 ఓట్లు టీడీపీకి వేస్తారు. టికెట్ ఇచ్చారా నెల్లూరు జిల్లాలో? ఒక్క టికెట్ 2,30,000 ఓట్లు ఉన్నాయి. ఒక టికెట్ ఇచ్చారని చెప్పండి నెల్లూరు జిల్లాలో ఎప్పుడన్నా? మొత్తం రాజకీయ పార్టీల్లో పంటరెడ్లు, పాకనాటి రెడ్లు, మోటాటి రెడ్లు టెస్ట్ వేసి అల్లేసుకున్నారు మొత్తం. ఆ రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని కాంట్రాక్టర్లు అయ్యారు, ఆ రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని హాస్పిటల్ పెట్టారు, ఆ రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు. వీళ్ళు ఓట్లు వేసే యంత్రాలుగా ఉన్నారు. అది తెలుసుకున్నారు. ఎలా తెలుసుకున్నారు? 2024 ఎలక్షన్కు ముందు మధుసూదన్ రెడ్డి అనేవాడు డైరెక్ట్ అటాక్ చేసిన నేను, నువ్వు ఏ రెడ్డో చెప్పరా బాబు అని. అందుకే మెజారిటీ తగ్గిందా? నీకు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎలా గెలిచిండు నాకు చెప్పను. ఎంపీకి ఎలా గెలిచిండు? సాలేడికి వేసారు పెద్దకంటి రెడ్లు. మా పెద్దకంటి రెడ్డి కాబట్టి వేసిన ఓట్లు. నేను చెప్తున్నా కదా గర్వంగా. ఇవాళ ఉదయగిరిలో కాకర్ల సురేష్కి మెజార్టీ ఎంత వచ్చింది, ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మెజార్టీ ఎంత వచ్చింది? కంపేర్ చేసుకోండి అబ్బా. పెద్దకంటి రెడ్లు ఊళ్ళు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టికెట్ ఇంకా సాలేడిగా గుద్దారు. నెల్లూరు పార్లమెంటు ఎలా గెలిచారు అంత మెజార్టీ? పవన్ కళ్యాణ్ కాన్ఫిడెన్స్ ఇది కూడా భాగం అయి ఉందా? మేము అసెంబ్లీ గడపెక్కని రెడ్లు నువ్వు టికెట్ ఇవ్వకపోతే టికెట్ ఇచ్చేవాడు కాడికి పోతాం మేము.
ఓకే. ఇప్పుడు నువ్వు టికెట్ ఇవ్వలేదు, తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వదు, మాకెవరైతే టికెట్లు ఇస్తారో వాళ్ళ సైడ్ వెళ్ళిపోతాం మేము కూడా, చైతన్యపరుస్తాం మా వాళ్ళని. ఎంతకాలం ఊడికించేస్తాం, ఎంతకాలం బానిస బతుకు రైట్, అదొక విషయం. అయితే కూటమి సఖ్యత ఇంతకాలం కొనసాగుతుందా? ఇక రాని ఇక గెలవనివ్వం, రానివ్వం అని అంటున్నాడు కదా పవన్ కళ్యాణ్. ఎందుకంటే గుర్తుపెట్టుకో, కాపు సామాజిక వర్గాన్ని, రాయలసీమలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గాన్ని రాష్ట్రం వైపుగా మన కళింగాంధ్ర కాపులు కానీ, మధ్యాంధ్ర కాపులు కానీ, ఈ గ్రేటర్ రాయలసీమలో ఉండబడినటువంటి బలిజ కాపులు కానీ 17% ఓటు బ్యాంక్ ఉంటుంది వాళ్ళది. ఈ కాపుల ఓటు వన్ సైడ్ వచ్చిందనుకో, మీకు రాజకీయాలు బాగా స్టడీ చేయండి. 89 ఎలక్షన్ ఒకటి స్టడీ చేయండి, మీరు 2009 ఒకటి స్టడీ చేయండి, మీకు అర్థమైపోద్ది కాపుల యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుందో రాజకీయాల మీద అనేది. 89లో రంగా చనిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీని ఓడగట్టగలిగిన, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2009లో ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టబట్టి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి అండి. లేకపోతే ఆ టైంలో ప్రజారాజ్యం అనే పార్టీ, లోక్సత్తా పార్టీ రెండు కానీ బరిలో కానీ లేకుండా కానీ ఉంటే రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిండు, ఇది గెలుపు కాదు, 157 సీట్లు వచ్చినాయి, ఓడిపోయినా చంద్రబాబు నాయుడు గెలిచినట్టు అని చెప్పాడు అనమాట. 2009 ఒక ఎపిసోడ్ తీసుకోండి, 89. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను రాజకీయాల మీద ఔచిత్యం ఉన్నట్టే. 94 ఎలక్షన్ చూడండి, 2024 ఎలక్షన్ చూడండి. 94లో ఎన్టీ రామారావు గారు ₹2 కిలో బియ్యం పథకం, మద్యపాన నిషేధం అని చెప్తే, ఆ మద్యపాన నిషేధం పుట్టిందే మా మండలంలో. మా మామ దాన్ని నడిపించినోడు డాక్టర్ అంకయ్య. ఆయన కామ్రేడ్ కాబట్టి పాపన అంకిరెడ్డి పూర్తి పేరు. కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుకొని కొట్టారులో ₹2 ఇంజక్షన్ వేసిండు. మా మాంగారు దాన్ని నిర్మించినోడు. చెప్తా అప్పుడు గద్దరన్న తీసుకొచ్చి. ఎందుకు ఎలా అంటే 94లో ప్రజలు ఎన్టీ రామారావు గారు ₹2 కిలో బియ్యం, మద్యపాన నిషేధం అంటే ఆడవాళ్ళు వన్ సైడ్ వేసి ఎన్ని సీట్లు వచ్చినాయా? 294లో కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు వచ్చినాయి. ఒక్కడు గెలిచినప్పుడు మా నెల్లూరు జిల్లాలో నేను అప్పుడు 10th అయిపోయి ఇంటర్మీడియట్కి వెళ్ళిన హోదా కూడా లేదు. ఆ రోజు కలికి యానాదిరెడ్డి ఒక్కడే గెలిచిండు. అప్పుడు ఎన్టీ రామారావు ఎవరు బాబు, యానాదిరెడ్డి ఎవడికి రూపాయి పంచేవాడు కాదు, ప్రజలు ఎత్తుకొని పోయి సందాలు ఇచ్చేవాడు. కలికి యానాదిరెడ్డి 4 సార్లు ఎమ్మెల్యే, మహానుభావుడు, మా పెద్ద ఆయన, ధర్మంగా ఉన్నాడు. అసెంబ్లీ అయిపోతే ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండేవాడు. ఆయన ఇంటి ముందు సైకిల్ వేసుకొని పోతా గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే అనేది. అట్లా చెప్తా అంటే కూటమి సఖ్యత గురించి అంటున్నాను. కూటమి అనేది కలిసి రానివ్వం అని అంటున్నాడు కదా, ఇవన్నీ బేరీజ్ వేసుకొని కలిసి ఉంటే కలదు సుఖం. అర్థమైందా? కలిసి ఉంటే కలదు సుఖం. 5 ఏళ్ళు పిడికిలు బిగిస్తే గుద్దితే రాయని పగలద్ది, సింగిల్ వేలతో గుద్దితే బెండికిపోద్ది. ఇప్పుడు కూటమిని ఇచ్చిన్నం చేయాలనేదే జగన్మోహన్ రెడ్డి యొక్క ఐపాక్ టీం యొక్క డైలాగులు. అది జరగని పని. కూటమి అనేది వ్యక్తిగత స్వార్థాల పక్కన పెట్టి రాష్ట్ర సౌభాగ్యం దృష్ట్యా, రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా, దోపిడీకి, అవినీతికి, ఆశ్రిత పక్షపాతాన్ని పక్కన పెట్టి ఐక్యంగా నిలబడితే, ఇప్పుడు నీకు సింపుల్ ముచ్చట చెప్తానండి. నేత్రుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు. ఎప్పుడు? 90వ దశకంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు. నాకేంటి రాజకీయాలు రంకు నేర్చిని, రాజకీయాలు బొంకు నేర్చినిరా బిడ్డ, జాగ్రత్తగా ఉండండి రాజకీయ నాయకులు. నాకేంటి అనే 3 అక్షరాల పదాన్ని పట్టుకోగలిగితే వాడు గొప్ప రాజకీయ నాయకుడు అవుతాడు. రాజకీయాలు ఓసరవల్లి రాగా రంగులు మారుతుండయి అని చెప్పాడు పెద్ద ఆయన. ఇప్పుడు 30 ఏళ్ల క్రితమే చెప్పాడు. ఎందుకు చెప్తానేనండి, ఒకప్పుడు ప్రజల్లో రాజకీయ నాయకులు పోతే మా ఊరికి రోడ్డు కావాలా, మా ఊరికి బడి కావాలా, మాకు చెరువు కావాలా, మాకు బాటలు కావాలా అని అడిగే దుస్థితి నుంచి మీరు నాకేంటి అనే స్థితిలోకి వెళ్ళిపోయారు ప్రజలు. కాబట్టి ప్రజల మైండ్ సెట్ని అర్థం చేసుకున్నాడు. కాబట్టి మా రాజకీయ దురంధుడైనటువంటి నేత్రుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఏనాడు చెప్పాడు. ఇప్పుడు గ్రామాభివృద్ధిని పక్కన పెట్టేసి, రాష్ట్రాభివృద్ధిని, జిల్లా అభివృద్ధిని పక్కన పెట్టేసి నాకేంటి ఈ 3 అక్షరాల పదాన్ని కానీ అర్థం చేసుకోగలిగితే రాజకీయ నాయకుడు గొప్ప రాజకీయ నాయకుడు. దాంట్లో నుంచి పుట్టిందే అమ్మఒడి పథకం, దాంట్లో నుంచే పుట్టిందే తల్లికి వందనం పథకం. కాబట్టి ప్రజల డబ్బు ప్రజలకి చంపి మనం ఓట్లు ఎలా గుంజెయ్యాలా, ఈ సంక్షేమ పథకాలు కాదు, సంక్షోభ పథకాలు. రైట్, వాటి గురించి మనం మళ్ళీ మాట్లాడదాం. సో పవన్ కళ్యాణ్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు, ఇవన్నీ బేరీజ్ వేసుకొని అంటారు. నీకు లాస్ట్ మీట్ దాకా బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడిని రానిచ్చారా? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు బయటకు వచ్చి
డిక్లేర్ చేశాడు, మేము చంద్రబాబు నాయుడుతో కలిసిపోతున్నాము. గత్యంతరం లేని పరిస్థితుల్లో బీజేపీ వచ్చి జాయిన్ అయింది. బీజేపీ ఓట్లు ఆడండి ఆంధ్రప్రదేశ్లో 2%, 2.5%, మ్యాక్సిమం అంటే పెద్ద ఆయన చెప్పినట్టు ఒక 5% అనుకుందాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ అనేటటువంటి ఒక శక్తి, ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఒక బలమైనటువంటి శక్తి, పవర్ స్టార్ ఉన్నాడు, పవన్ కాదు తుఫాన్ అన్నాడు కదా మోడీ గారు, ఆయన వచ్చి కలవడం వల్ల ఏమైంది, నీకు చన్నీళ్ళకి ఏడు నీళ్ళు తోడవుతాయి అంటారు చూసినా, వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడైనట్టు పవన్ కళ్యాణ్ ఒక తుఫాన్ లాగా తోడవటం వల్ల 57% ఓట్లు వచ్చినాయి కూటమికి. ఏం ఆషామాషి ఓట్లు రాలా. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం రెండు కలిసి ఉంటే ఓడగొట్టే మగాడే ఉండడు. పవన్ కళ్యాణ్ కానీ పక్కన పెట్టారా గోయింద. పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తిని టీడీపీ పవన్ కళ్యాణ్ ఈ రెండు కలిసి ఉంటే భారతీయ జనతా పార్టీ కూడా ఏం చేయలేదు. టీడీపీ జనసేన తెలుగుదేశం రెండు కలిసి ఉన్న రోజులు ఏం కాదు. భారతీయ జనతా పార్టీ ఏదో విధంగా తెలుగుదేశాన్ని తొక్కేయాలా అన్న ఆలోచన చేసిందనుకో, పవన్ కళ్యాణ్ తీసుకునే డిసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం కూటమితో ఉంటాడా, ఎత్తుకొని పోయి మళ్ళీ రాక్షసులకి రాజ్యం ఇస్తారా? ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు మొత్తం కూడా పవన్ కళ్యాణ్ మీద ఆధారపడి ఉంది. నేనైతే ఘంటాపదంగా ఆ విషయం చెప్పగలను. 17% ఓటు బ్యాంకులో 7% ఓట్లు వచ్చినా కూడా గవర్నమెంట్ని పైకి కిందకి చేస్తుంది. అందువల్ల గతంలో కూడా 19లో తెలుగుదేశం పార్టీకి 40% ఓట్లు వచ్చినాయి, జగన్కి 45% వచ్చినాయి. 5% ఏర్చు 3% కదా అటు ఇటు మారేది. అదేవిధంగా 63 మంది ఎమ్మెల్యేలు ఆ టైంలో 3000 ఓట్లు తోడిపోయారు. 23 సీట్లు తెలుగుదేశానికి వచ్చినప్పుడు దాదాపుగా 63 మంది ఎమ్మెల్యేలు 1500 నుంచి 3000 మధ్య ఓడిపోయారు. 63 మంది ఎమ్మెల్యేలు. ఆ 63 ప్లస్ 23 కలుపుకి ఎంత అయిందో 86 సీట్లు వచ్చిండే చంద్రబాబు నాయుడికి. అంటే ఓట్లు చీలిక జరిగిందనుకో ఏమవుద్ది? 2009 గురించి చెప్పినా నేను మీకు, 89 గురించి కూడా చెప్పా. అలాగే 94 గురించి చెప్పా, 1994, అలాగే 2024 గురించి ఎగ్జాంపుల్ చేశా. ఈ స్టడీ చేయకుండా మేమే హీరోలమే, మేమే తోపులు, ఎవడు కాడ ఓట్లు ఉండవు. గోపి గారు నేను చెప్తున్నాను, పార్టీకి ఓట్లు ఉంటాయి. వాడు ఎంత పెద్ద తోపు ఎమ్మెల్యే అయినా సరే ఎవరి కాడ ఓట్లు ఉండవు, పార్టీకి ఓట్లు ఉంటాయి. ఇది ఫిక్స్. రెండోది ఇంటలెక్చువల్ ఓట్లు టర్న్ తిరిగింది అనుకో. మీకు సింపుల్ ఎగ్జాంపుల్, మన కంచెర్ల శ్రీకాంత్. నాకు ఎవరో తెలియదు కంచెర్ల శ్రీకాంత్, మోకం కూడా చూడాల. ఇది ఎమ్మెల్సీ కాకముందు నేను మాట్లాడుతుంటే ఒక్క బూత్లో మెజార్టీ అంటారా అన్న. మొత్తం 3 చూడండి, 108 నియోజకవర్గాలు. ఈస్ట్ రాయలసీమ, వెస్ట్ రాయలసీమ, ఉత్తరాంధ్ర చిరంజీవి సారు. ఈస్ట్ రాయలసీమ, వెస్ట్ రాయలసీమ, తర్వాత ఉత్తరాంధ్ర చిరంజీవి సారు. 3 ఎమ్మెల్సీలు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 108 నియోజకవర్గాలు. 3 ఎమ్మెల్సీలు గెలిచారా లేదా? అప్పుడు ఏమన్నాడు మిల్లిట్ రెడ్డి, సకల శాఖల మంత్రి బిజ్జల దేవుడు ఏమన్నాడు? మా ఓటర్ల ఏరియాలే అన్నాడు. అంటే అందువల్ల ఏంటంటే తెలుగు తల్లి కష్టంలో ఉన్నప్పుడు తెలుగు తల్లి ప్రతి బిడ్డ వాళ్ళ బాధ్యతగా భావించి అన్నీ పక్కన పెట్టి ఓట్లు వేపిస్తారు. ఎట్లా వేపిస్తారు? పాలకుడు నీతిగా ఉంటే, నిజాయితీగా ఉంటే. ఇది నేను అంటున్నది. పాలకుల్లో నీతి నిజాయితీ లోపించింది అనుకో, ఇది కూడా ఇంటలెక్చువల్ ఆలోచిస్తారు. అందువల్ల నేను అనేది పెద్ద ఆయనకి చెప్పేది ఏంటంటే, పెద్ద ఆయన మీద ప్రేమతోనే చెప్తాను నేను, మహానుభావ కొంచెం చూసుకో అని చెప్తాను.